హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా టాక్స్. సో ఈసారి ఏమనుకుంటామని అంటే ఒక స్ట్రెచ్ లైక్ ఫ్రమ్ బెంగళూరు టు రామేశ్వరం టు కన్యాకుమారి టు మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు. సో ఈ ట్రయాంగిల్ షేప్లో ఒక ట్రిప్ అనుకుంటా ఉన్నాము. సో ఇందులో భాగంగా ఫస్ట్ హొసూర్ దగ్గరుండా చంద్రచూడేశ్వరి టెంపుల్కి వచ్చినాము. సో ఇదే చంద్రచూడేశ్వరి టెంపుల్. ఇది ఇక్కడికి వస్తే బాగా రోడ్డుకి ఆనుకునేసే రైట్ సైడ్ బాగా కనిపిస్తుంది బెంగళూరు నుంచి హొసూర్కి వచ్చేటప్పుడు. సో ఎప్పుడో నుంచి ఇక్కడికి రావాలనుకుంటా ఉన్నాము. సో ఇప్పుడు కుదిరింది. కానీ ఈ టెంపుల్ అయితే పైకి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు మా అన్న ఎప్పుడో నుంచి ఇక్కడ ప్రసాదం బాగుంటుంది అంటున్నాడు. సో అప్పటి నుంచి రావాలనుకున్నాము. సో ఇప్పుడు ఈ టెంపుల్లో ఏమంటే చంద్రచూడేశ్వరి టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్. అమ్మవారిది ప్లస్ అన్ని దేవుళ్ళది ఉంటుంది ఇక్కడ. లైక్ వినాయక స్వామిది ఉంటుంది, ప్లస్ శివుడిది ఉంటుంది. సో వాళ్ళ శివుని ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిందన్నీ ఇక్కడ వాళ్ళ విగ్రహాలు ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇది చూసుకున్నాము, ఇప్పుడు చూసేసాము. ఇది చూసుకున్న తర్వాత నేరుగా తిరువణామలైకి వెళ్తాము. సో తిరువణామలైలో వెళ్ళినాక అక్కడ ఈరోజు నైట్ అక్కడే స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేరే టెంపుల్ లైక్ టువర్డ్స్ రామేశ్వరంలో మాకు ఇంకే టెంపుల్స్ వస్తుందో లైక్ తంజావూరు కానీ తిరుచిరపల్లి కానీ మధురై, ఈ విధంగా ఏదైతే టెంపుల్స్ వస్తూ ఉంటుందో ఆ స్ట్రెచ్లో వెళ్తూ ఉంటాము. సో నైట్ 6 o'clock అంతా స్టాప్ చేసేసి సో 6 o'clock టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గరే ఎక్కడైనా స్టే చేసేటట్టు. సో ఇది మా యాక్చువల్ ప్లాన్. సో ప్లాన్లో భాగంగా ఫస్ట్ టెంపుల్ విజిట్ వచ్చి మాకు చంద్రచూడేశ్వరి టెంపుల్. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ తిరువణామలైకి వెళ్తాము. సో స్టే ట్యూన్డ్. నాతో పాటు నేను ఒక్కనే కాదు, నాతో పాటు సంజీవ్ కూడా. హాయ్, చలో వెళ్దాం. నెక్స్ట్ స్టాప్ తిరువణామలై. హొసూర్లో శ్రీ చంద్రచూడేశ్వరి టెంపుల్ చూసుకున్న తర్వాత తిరువణామలైకి వెళ్ళే దారిలో మాకు మధ్యలో దక్షిణ తిరుపతి అనే బోర్డు కనిపించింది. సో ఇక్కడికి వచ్చాము, దక్షిణ తిరుపతికి వచ్చాము. ఇది వచ్చి ఫర్ ఒక నాట్ ఈవెన్ 1 kilometer మెయిన్ రోడ్ నుంచి. సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి చిన్నదిగా బాగుంది, ఒక హిల్ స్టేషన్ టాప్ మీద లాగుంది. చుట్టూరా ఇటు చూడండి, చుట్టూరా హిల్స్ ఉంది. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్స్. సో ఎవరైనా బెంగళూరు నుంచి ఏదైనా దగ్గరలో ప్లేస్ రావాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్. హొసూర్కి వచ్చిన తర్వాత హొసూర్ నుంచి ఇక్కడికి వస్తే కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ గుడికి వస్తే. ఎందుకంటే చుట్టూరా మనకి పచ్చటి చెట్లే మొత్తం కనిపిస్తుంది చుట్టూరా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము తిరువణామలై వెళ్తాం. ఇక్కడ నుంచి యాక్చువల్గా మేము ఏం చేసినామంటే హైవేలో ఎక్కడా తినకూడదు అనేసి కృష్ణగిరిలో టౌన్ లోపలికి వచ్చి ఏదైనా మంచి మెస్ ఏదైనా చూసుకొని తిందాము మీల్స్ అనుకున్నాం, లోకల్ మీల్స్. కానీ ఏం జరిగిందంటే మేము రౌండ్ వేసి ఎక్కడ మంచిది ఉంటుంది ఎత్తుకుంటా వస్తే వేరే వాళ్ళు చెప్పారు శ్రీ రాఘవేంద్ర హోటల్ ద బెస్ట్ హోటల్ అనేసి. సో దాన్ని ఎత్తుకుంటా పోయేసి ఒక చోట ఆపేసి కారు అడిగి పోయి కూర్చుంటే నో మీల్స్ అన్నారు వాళ్ళు. ఓన్లీ తక్కాళీ సాదం, తైరు సాదం అన్నారు. ఆ తక్కాళీ సాదం కూడా ఇంకా 10 minutes పడుతుందన్నారు. ఎందుకంటే ఇప్పుడే దమ్ము పెట్టినాం, వేడివేడిగా వస్తుంది అన్నారు. సరే, నిజంగానే వేడివేడిగా వచ్చింది. నోరు ఇది రైస్ అయితే పొగలు కక్కుంటా వచ్చింది. లాస్ట్కి తక్కాళీ సాదం ఆఫ్ తీసుకున్నాం ఇద్దరము. దాన్ని తినేసి తైరు సాదం తింటే బాగుంది కడుపులో హ్యాపీగా. ఆడ హైవేలో తినే చెత్త కంటే ఇది బెటర్ అనిపించింది మాకు. సో ఇప్పుడు కృష్ణగిరి నుంచి నేరుగా తిరువణామలై అనుకుంటా ఉన్నాం. మధ్యలో ఇంకేదైనా కనిపిస్తే మధ్యలో ఏడన్నా వెళ్తాం.
సౌత్ సైడ్ గోపురం. స్వీట్ పొంగల్, టామరిన్ రైస్, పులియోగర. పులియోగర. థ్యాంక్ యూ. స్వీట్ పొంగల్ బాగుందా? ఇప్పుడే మేము దర్శనం చేసుకొని బయట వచ్చినాము. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని ఇప్పుడే బయట వచ్చినాము. సో ఎంటర్ అయ్యేటప్పుడు సౌత్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము. 4 దిక్కుల 4 గాలి గోపురాలు ఉంది. వెడల్పుగా పొడుగ్గా చాలా బాగుంది, పెద్ద పెద్దగా. సో మేము సౌత్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యేసి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం సౌత్ సైడ్ నుంచి ఎగ్జిట్ అయ్యాము. శివుణ్ణి విగ్రహమే కాకుండా అక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అమ్మవారి పేరు, సో అది కూడా బాగుంది. ఇదైతే మాకైతే ఎక్కడా కానీ నిల్చుకునింది అవంతా ఏమీ లేదు. ఫ్రీగా మూవ్ అవుతా ఉన్నాము క్యూలో. సో దర్శనం కూడా బాగా జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాము. కారులో నుంచే వెళ్తాము ఇప్పుడు గిరి ప్రదక్షిణకి. సో కారులో వెళ్ళొచ్చన్నారు. సో కారులో వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ ఒక మేబీ 1 or 2 hours పడుతుంది. అయిన తర్వాత ఇక్కడే స్టే చేస్తాం. ఈరోజు తిరువణామలైలోనే స్టే చేస్తాము. మేబీ హోటల్ తీసుకోము, కానీ ఎక్కడైనా ప్లేస్ ఉంటే టెంట్ వేసుకొని అనుకోవాలని చూస్తా ఉన్నాము. చూద్దాం. ఇంకోసారి రావాలి.